వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాది మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులతో కలిసి పర్చూరు బొమ్మ సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపార లావాదేవీల్లో జరిగిన ఒక సంఘటనను కిడ్నాప్, హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ కేసుగా చేశారు పోలీసులు. ముస్తఫా ఎలాంటి మచ్చలేని వ్యక్తి. ఆయన కుమార్తె ఫాతిమా వైఎస్ఆర్సీపీలో ఉంది కనుక కూటమి ప్రభుత్వ అక్రమాలు నిరంతరం ప్రశ్నిస్తుంది కనుక కక్షగట్టి కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులను ఇబ్బంది పెడుతోంది కూటమి ప్రభుత్వం. అక్రమ కేసుల్లో ఇరికించి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. వారెంట్ లేకుండా అర్ధరాత్రి కూడా వచ్చి ఇంట్లో సోదాల పేరుతో మహిళల్లో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఎవరు చెబితే ఇలా చేస్తున్నారో సమాధానం చెప్పాలి అని గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 6,670 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చిన టాటా పవర్ సంస్థ కూటమి ప్రభుత్వంలో పక్క రాష్ట్రానికి వెళ్లిపోయింది. 99 పైసలకే భూములు ఇచ్చేస్తామని ఆర్భాటంగా సకల శాఖ మంత్రి నారా లోకేష్ చేసేది కేవలం ప్రచారమని తెలిపోయింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అసలు లేదు. రాష్ట్రంలో ఉన్నది క్యాష్ ఆఫ్ డూయింగ్ మాత్రమే మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త నాగరాజు పోలీసుల కళ్ల ముందే తన భార్య నైటిని చించేశాడు. కానీ నైటిని ఎమ్మెల్యే విరూపాక్షి చించేశాడంటూ సిగ్గు లేకుండా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ బురద చల్లుతున్నాడు. ఏ మొహం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం కూడా సోయలేదా అని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఉండిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం అందించిన బెడ్షీట్స్, స్వెటర్స్, ప్లేట్లు, గ్లాసులను విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థినులు కింద కూర్చొని చదువుకోవడం గమనించాను. వారికి భోజనం చేయడంతో పాటు చదువుకునేందుకు వీలుగా డైనింగ్ కమ్ స్టడీ ఫర్నిచర్ను 3 రోజుల్లో అందజేస్తానని హామీ ఇచ్చాను అని రఘురామకృష్ణరాజు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది జగన్ దూరదృష్టికి సంకల్పానికి నిదర్శనం. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళను నెరవేర్చేందుకు 2023 మే 3న వైఎస్ జగన్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు 2026లో ఇక్కడి నుంచి విమానాలు ఎగురుతాయని ఆయన ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ విశిష్ట కృషి వల్లే ఆ ధైర్యమైన ప్రకటన చేయగలిగాము. సిబిఎన్ పాత్ర ఏమాత్రం లేకపోయినా ఆయన నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. అమరావతిలో మంత్రి నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత పర్యటిస్తున్నారు. రాయపూడి వద్ద మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మంత్రులు పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచార మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. విశాఖ నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా రైల్వే స్టేషన్లోని ఫ్లడ్ లైట్ స్తంభం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఈ వర్షం వల్ల నగర వాసులు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు జంజన కోటేశ్వరరావు రాజధాని రైతుల కోసం చేపట్టిన రిలే నిరసన దీక్ష 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తాటికొండ నియోజకవర్గం నిడుమొక్కల్లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల్లో మోసం చేసి వారి భూములను బినామీ కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.